చూడండి రైతు మిత్రులారా, మనకున్న 1 ఎకరం భూమిలో మనం పసుపు విత్తడం జరిగినది. ఈ పసుపులో మర్రాకు తెగులు, అదేవిధంగా దుంపకుళ్ళ రోగం అనేది అడుగు రోగం అని అంటాము. ఇవి రావడం జరిగినది. మీరు చూస్తున్నటువంటి పసుపులో ముఖ్యంగా మర్రాకు రోగం మరియు దుంపకుళ్ళ రోగం లేదంటే అడుగు రోగం అంటాం. ఇవి రావడం జరిగినది. వీటిని తొలగించడానికి నేను రెయిన్ బయోటిక్ కంపెనీ వారి రెయిన్ మెటలాక్సెల్ 72 తీసుకొచ్చాను. ఇది 1 ఎకరానికి 500 గ్రామ్స్ తీసుకువచ్చాను రైతు మిత్రులారా. రెయిన్ మెటలాక్సిల్ 72 500 గ్రామ్స్ 1 ఎకరానికి తీసుకువచ్చాను రైతు మిత్రులారా. దీంతో పాటుగా మరొకటి సాఫ్ తీసుకొచ్చాను. ఇది కూడా 500 గ్రామ్స్ 1 ఎకరానికి తీసుకురావడం జరిగింది. పసుపు పంటలో వచ్చే మర్రాకు తెగులు, అడుగు రోగంను నివారించుటకు రెయిన్ మెటలాక్సెల్ 72 500 గ్రాములు, సాఫ్ 500 గ్రాములు రెండింటిని తీసుకువచ్చి ఒక్కొక్కటి 500 గ్రామ్స్ ప్యాకెట్ల తెచ్చుకొని ఒక చిన్న బకెట్ తీసుకొని ఆ చిన్న బకెట్లో నేను వేయడం జరిగింది రైతు మిత్రులారా. ఈ విధంగా బకెట్లో వేసిన తర్వాత మనకు అందుబాటులో ఉన్న నీటిని తీసుకొని ఈ ప్లాస్టిక్ గ్లాస్ సహాయంతో 1 ఎకరానికి వచ్చేసి మనము 8 నుండి 10 గ్లాసులు నీటిని మనం దీంట్లో పోసుకున్నాము రైతు మిత్రులారా. ఇప్పుడు ఈ మెటలాక్సిల్ 72 తర్వాత సాఫ్ను రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి రైతు మిత్రులారా. రెండు కూడా పూర్తిగా కలిసే వరకు రెండింటిని ఒక కర్ర తీసుకొని ఆ కర్ర సాయంతో మనం కలుపుకోవాలి రైతు మిత్రులారా. ఈ రెయిన్ మెటలాక్సిల్ 8%, తర్వాత మ్యాంకోజెబ్ 64% అనేది ఉంటుంది రైతు మిత్రులారా. ఇది కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ ఫంగిసైడ్. తర్వాత మరొకటి యూపీఎల్ సాఫ్. ఇందులో కార్బండిజం 12%, మ్యాంకోజెబ్ 63% ఉంటుంది. ఇది ఒక ఫంగిసైడ్. ఈ రెండింటి మిశ్రమాన్ని 1 ఎకరం కొరకు తీసుకురావడం జరిగింది. 1 ఎకరానికి రెయిన్ మెటలాక్సిల్ 72 500 గ్రామ్స్, యూపీఎల్ సాఫ్ 500 గ్రామ్స్ రెండింటిని ఒక చిన్న బకెట్లో వేసుకొని 1 ఎకరానికి మనం 8 నుండి 10 స్ప్రే పంపులు వచ్చే విధంగా గ్లాస్ సహాయంతో వాటర్ను మనము ఈ చిన్న బకెట్లో సాఫ్ మరియు రెయిన్ మెటలాక్సిల్ 72 దాంట్లో పోసుకొని ఆ రెండు మిశ్రమాలు మొత్తం కలిసే విధంగా మనము ఒక కర్ర సాయంతో కలిపిన తర్వాత ఆ ప్లాస్టిక్ గ్లాస్ సహాయంతో ప్రతి ఒక్క స్ప్రే పంపుకు 1 ప్లాస్టిక్ గ్లాస్ చొప్పున పోసుకొని అందులో మనకు అందుబాటులో ఉన్నటువంటి నీటిని బకెట్ సాయంతో తెచ్చుకొని స్ప్రే పంపులో మనం పోసుకుంటున్నాము రైతు మిత్రులారా. తర్వాత స్ప్రే పంపు నిండగానే స్ప్రే పంపునకు మూతి పెట్టేసి క్యాప్ పెట్టి తర్వాత మనకున్నటువంటి 1 ఎకరం పసుపు పంటలో పిచికారీ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా. మీరు చూస్తున్నారు మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా పసుపులో వచ్చే అడుగు రోగం, తర్వాత దుంపకుళ్ళ రోగం, మర్రాకు రోగాలను నివారించుటకు ఈ రెయిన్ మెటలాక్సిల్ 72 సాఫ్ అనే ఫంగిసైడ్స్ శిలీంధ్రనికారిణులు చాలా బాగా పనిచేస్తాయి రైతు మిత్రులారా. ఇవి మనం 10 నుండి 15 రోజుల మధ్య ఒక 2 లేదా 3 సార్లు కనుక స్ప్రే చేసుకుంటే పంట దిగుబడి పెంచుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది రైతు మిత్రులారా.
పంటలో వచ్చే అన్ని రకాల ఫంగస్ డిసీజులను ఈ మెటలాక్సైల్ 72 మరియు సాఫ్లు తొలగిస్తాయి. Please like, share and subscribe.